ప్రోమో 2 చూసారా? ప్రోమో 2 చూసిన వాళ్ళు మీకేమనిపించింది? టాప్‌లో కరెక్ట్‌గా మీరు అబ్జర్వ్ చేస్తే ఇద్దరున్నారు ఆళ్ళు పెట్టిన దాంట్లో. అండ్ బాటమ్‌లో ఎక్కువ ఎవరికొచ్చింది? సో, వాళ్ళకి రిపోర్ట్ కరెక్ట్‌గా ఇచ్చారా? లేకపోతే ఇక్కడ కూడా చాలా కన్నింగ్‌గా, తెలివిగా, సేఫ్‌గా ఓటింగ్ ఇచ్చారా? నా అభిప్రాయం ఏంటో బలంగా చెప్తా. బట్ అక్కడ ఏమైందంటే అందరు హౌస్‌మేట్స్ తాలూకా ఓటింగ్ టాప్‌లో ఎవరున్నారు, బాటమ్‌లో ఎవరున్నారు అనేది చూపించలేదు. తెలివిగా కొన్నే చూపించారు. బట్ ఆ కొన్ని చూపించిన విషయంలో కూడా మనకు క్లియర్‌గా అర్థమవుతుంది. వాళ్ళ థాట్ ప్రాసెస్ ఎలా ఉంది, విన్నర్ ఎవరు అనుకుంటున్నారు, బాటమ్‌లో ఎవరు ఉంటున్నారు, ఎవరు ఎలిమినేట్ అవ్వబోతున్నారు అనేది ఒక క్లారిటీ ఆఫ్ థాట్ అయితే ఉంది. చాలా మట్టుకు వరకు కొన్ని కరెక్ట్‌గా చెప్పారు. కొంతమంది సేఫ్‌గా ఆడినట్టు అనిపించారు. బట్ మనకు తెలుసు కదా ఎవరు టాప్‌లో ఉన్నారో, టాప్ 1, 2, 3 బాటమ్‌లో ఎవరు ఉన్నారో. సో మనం ఒక్కసారి చిన్న అనాలిసిస్ చేసుకుందాం. అంతకు మించి ఏమీ లేదు. ప్రోమో చూసిన వాళ్ళు నేను చెప్పేది అర్థమవుతుంది. చూడలేని వాళ్ళు మీరు డేటా బొక్క పెట్టుకోవద్దు. అక్కడ ఇక్కడే చెప్పేస్తా ఓవరాల్గా. సో మొదలు పెడదాం ప్రోమో 2 అనాలిసిస్. సో వెల్కమ్ టు మై రివ్యూస్. मेरा नाम पवन है. వీడియో ఎక్కడ నచ్చితే అక్కడ లైక్ చేయండి, కుదిరితే హైప్ ఇవ్వండి, మీ ఒపీనియన్లు మాత్రం కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. ఈ ఫార్మాలిటీస్ ప్రతి వీడియోలో ఉంటుంది, మీరు భరించాలి. ఎందుకంటే మన వీడియో రికమెండేషన్స్లో పడాలంటే ఈ సొలి చెప్పాలి. ఓకే, సో ముందు నేను రాసుకున్నాగండి. అసలు వాళ్ళు ఎవరెవరు టాప్లో పెట్టారో ఫస్ట్ చదువుతా చూడండి. చదవడం కంటే ముందు ఇమాన్యుయల్ని మొత్తము 7 పెట్టారు. కాన్సెప్ట్ ఏంటంటే ఆ గేమ్ ఏంద్రా అంటే ఫ్లాగ్స్ పెట్టాలి, ఎవరు టాప్ విన్నరు, ఎవరు బాటంలో ఉన్నారు అనేది. మొత్తం 7 ఛాన్స్ ఇచ్చారు ప్రోమోలో. మిగిలింది మన ఎపిసోడ్లో చూడొచ్చు. మిగిలిన ఎంతమంది ఉన్నారు, ఒకరు వెళ్ళిపోయారు కాబట్టి 12 మంది ఉన్నారు కదా. సో 7 మెంబర్స్ పెట్టారు, ఇంకా 5 మెంబర్స్ పెట్టలేదు. ఆ 5 మెంబర్స్ ఎవరు పెడతారో కూడా మనం అనాలిసిస్ చేద్దాం. సో 7 మెంబర్స్లో ఎక్కువ ఎవరిని పెట్టారు అంటే విన్నర్లో ఇమాన్యుయల్ని 3 పెట్టారు, తనూజని 3 పెట్టారు. ఒకసారి మీరు వెనక్కి స్లో మోషన్లో చూడని అర్థమైపోద్ది. బాటంలో భరణిని 2 పెట్టారు, గౌరవ్ని 3 పెట్టారు, సాయిని 1 పెట్టారు. అంటే గౌరవ్ లాస్ట్లో ఉన్నారు. ఇప్పుడు ప్రోమో చూసాక మీకు అనుకోవచ్చు గౌరవ్ని టార్గెట్ చేశారా అంటే మోర్ దెన్ ఎ టార్గెట్, అది ఆయన గేమ్కి ఇంప్రూవ్మెంట్. ఎందుకంటే కొంత నస ఉంది, ఆ నస పోవాలి అంటే ఇలాంటి కోటింగ్ పడాలి. సో ఇప్పుడు ఎవరెవరికి టాప్లో పెట్టారు, బాటంలో పెట్టారు చెప్తా చూడండి ప్రోమోలో. సుమన్ శెట్టి ఇమాన్యుయల్ పెట్టాడు టాప్లో, సాయిని తక్కువలో పెట్టాడు. ఇమాన్యుయల్ సేమ్ అందరూ ఎంటర్టైనరు, అందరూ బాగా ఆడుతున్నారు, దోలు తీసేస్తున్నారు, అంతా ఎవ్రీథింగ్ ఈజ్ గుడ్. ఏంది బ్యాడో నేను చెప్తా. ఫస్ట్ వీళ్ళు ఏమన్నారంటే యునానిమస్గా ఇమాన్యుయల్ ఈజ్ కంప్లీట్ ఆల్రౌండర్ అన్నట్టు చెప్తున్నారు ఎవరెవరైతే పెట్టారో. ఇక్కడ సుమన్ శెట్టి సాయి సరిగ్గా గేమ్లో ఆడలేకపోతున్నాడు, క్లారిటీ లేదన్నాడు. పర్ఫెక్ట్, అలానే ఉంది వ్యాపారం. కళ్యాణ్ వచ్చేసరికి మనం అడగవసరం లేదు, తనుజని టాప్లో పెట్టాడు, భరణిని లాస్ట్లో పెట్టాడు. భరణిని 2 పెట్టిన వాళ్ళు కూడా ఏమన్నారంటే మళ్ళీ అదే రిపీట్ అవుతుంది, ఆయన డల్గా ఉంటున్నారు, ఇంప్రూవ్మెంట్ లేదని, విచ్ ఈజ్ 100% రైట్. ఆయన కానీ ఇప్పుడు ఇంప్రూవ్ చేసుకోకపోతే నెక్స్ట్ వారం ఎలిమినేట్ అయిపోతాడు, ఎందుకంటే బాటమ్ 2లో ఉన్నాడు ఆ వ్యక్తి. నెక్స్ట్ భరణి ఇమాన్యుయల్ పెట్టి సేమ్ అదే ఆల్రౌండరు. సాయి వచ్చేసరికి తనూజని టాప్లో పెట్టాడు, భరణిని లాస్ట్లో పెట్టి సేమ్ రీజను. సంజన వచ్చేసరికి ఇక్కడ పొటెన్షియల్ క్యాండిడేట్ గుర్తించారు, అట్లీస్ట్ డెమాన్ పవన్ లాంటి వాళ్ళని టాప్లో పెట్టారు. గౌరవ్ని కొంచెము మైనస్లోనే అవి రెక్టిఫై చేస్తే సూపర్ సార్ అని చెప్పి గౌరవ్ లాస్ట్లో పెట్టారు. దివ్య వచ్చేసరికి ఇమాన్యుయల్ టాప్లో పెట్టింది అండ్ గౌరవ్ లాస్ట్లో పెట్టి క్లారిటీ లేదు సార్, క్లారిటీ ఆఫ్ థాట్ లేదు, ఆ పవర్ కూడా తెలియట్లేదు మనోడికి. తెలియకుండా మేమేదో కుళ్ళుతో చేసాం, జలసీతో చేసామని అంటున్నాడు, అందుకని చెప్పి పెడతానని చెప్పింది. అది కూడా పర్ఫెక్ట్ పాయింట్. గౌరవ్ దగ్గరికి వచ్చినట్టు చెప్తా. నెక్స్ట్ నిఖిల్ వచ్చేసరికి ఆబ్వియస్గా తనూజనే టాప్లో పెడతాడు, టాప్లో పెట్టాడు, గౌరవ్ని లాస్ట్లో పెట్టాడు. గౌరవ్ కూడా అదే కంప్లైంట్స్ సేమ్. ఇప్పుడు 1 by 1 వద్దాం. ఇమాన్యుయల్ని ఎవరైతే టాప్లో పెట్టారో వాళ్ళు అనుకునేది రైటే, కానీ బయట జరుగుతుంది వాళ్ళకి తెలియటం లేదో, లేక తెలిసి అలా చేశారో నాకు తెలియదు. కానీ ఇమాన్యుయల్ టాస్కుల్లో రారాజు, 99% సక్సెస్ రేట్ ఉంది, ఎంటర్టైనర్, అందరితో మాట్లాడతాడు, బుర్ర ఉంది, టాస్క్ని బాగా అనాలిసిస్ చేయగలడు, అందరితో మంచి ర్యాపో ఉంది, అన్నీ బాగానే ఉన్నాయి. ప్రాబ్లం ఏందిరా అంటే నామినేషన్స్లోకి రావట్లేదు. నామినేషన్స్లోకి రాకపోతే మనమే నామినేషన్స్లోకి రావచ్చు. అంత బుర్ర ఉన్న ఇమాన్యుయల్ ఈజీగా తనకు తానే నామినేషన్స్లో రావడం పెద్ద మ్యాటర్ ఆఫ్ వీక్. అది మనం రావట్లేదు. ఎందుకు రావట్లేదురా అంటే భయపడుతున్నాడు. ఇప్పుడు ఎందుకు భయపడుతున్నాడు అంటే ఇప్పుడు ఇన్ని వారాలు అయిపోయిన తర్వాత నేను నామినేషన్స్లోకి వస్తే నేను సర్వైవ్ అవుతానా అంత భయంలో ఉన్నాడు. సో ఎలాగోలాగా సేఫ్గా నడిపించుకొని వెళ్ళిపోదాం, మన మాటలు గట్టిగా ఆడుకొని వెళ్ళిపోదాం, అలా ఇమ్యూనిటీతో వెళ్ళిపోదాం అన్నట్టే ఉన్నాడు తప్ప అరే స్వామి నీలో కూడా ఒక విన్నర్ పొటెన్షియల్ ఉంది, నువ్వు గట్టిగా ఆడితే నువ్వు కూడా విన్నర్ అవ్వడానికి హై ఛాన్స్ ఉంది అనే విషయాన్ని మర్చిపోతున్నాడు. అది ఎంత గుర్తు చేయడానికి ట్రై చేస్తున్నా ఈ ప్రక్రియ కూడా అదే. ఇమాన్యుయల్ నువ్వేం తక్కువ కాదు, నువ్వు విన్నింగ్ రేస్లో ఉన్నావు, సేఫ్గా ఆడొద్దు, రైవలరీ పెట్టుకో, పోనీ ఆర్గానిక్గా పెట్టుకో,
బట్ సేఫ్గా ఆడొద్దు, నామినేషన్స్లోకి ఎలాగో నామినేషన్లో రావడం పెద్ద మ్యాటరే కాదు, ఈజీ జుజుబి. సో ఈ టాస్క్లు పెడుతున్న కాన్సెప్ట్ కూడా అదే, ఇమాన్యుయల్కి ఆ మారల్ బూస్టప్ ఇస్తూ నువ్వు ఏమి తక్కువ కాదు, నువ్వు కూడా రా నామినేషన్స్లోకి ఒక్కసారి నెక్స్ట్ వీక్ ఎలాగో రావు కదా, 11th వీక్ అయినా రా, ఒక్కసారి ఓట్ బ్యాంకు అట్లీస్ట్ చెక్ చేసుకో, ఆడియన్స్కి అలవాటు చేసి ఆ సేఫ్ గేమ్, తనుజతో కూడా సేఫ్ గేమ్ ఆపేసాయి, పవన్ కళ్యాణ్తో సేఫ్ గేమ్ ఆపేసాయి, ఏదున్నా ఆన్ ఫేస్ చెయ్యి, అప్పుడు ఇమాన్యుయల్ గ్రాఫ్ మళ్ళీ మారుద్ది, ఛాన్స్ ఉంది, కొంచెం ఉంది, బట్ హీ హ్యాస్ టు యూటిలైజ్ చేస్తాడో లేదనేది ఇమాన్యుయల్గా తెలియాలి. సో అది నాకు అనిపించింది. మేనేజ్మెంట్ ఏం చేద్దాం అనుకుంటున్నారంటే ఇమాన్యుయల్ కొంచెం బూస్టప్ ఇద్దాం అనుకుంటున్నారు. ఇంకా తనూజాది అంటారా, తనూజా ఫస్ట్ పొజిషన్లో ఉన్నారని చెప్పి తనూజాకే తెలుసు, ఇంకా మిగిలిన వాళ్ళందరికీ తెలుసు, బయట నుంచి వచ్చిన వాళ్ళకి తెలుసు. సో ఆబ్వియస్గా అన్ని రీజన్స్ మీద తనూజాని పెడతారు. సో తనూజా యాజ్ ఆఫ్ నో, తనూజా పొజిషన్ ఈజ్ వెరీ సేఫ్ అండ్ సెక్యూర్. ఎప్పుడు అది ప్రాబ్లం అవుతుంది ఆ ప్లేస్కి రా అంటే, ఎవరైనా ఇమాన్యుయల్ కానీ కళ్యాణ్ వీళ్ళిద్దరికి యాజ్ ఆఫ్ నో పొటెన్షియల్ ఉంది ఈ అమ్మాయితో కంపీట్ చేయడానికి. బట్ ఇమాన్యుయల్ వచ్చేసరికి సేఫ్గా ఆడుతున్నాడు, ఈ కళ్యాణ్ వచ్చేసరికి ఓవర్ ఫ్రెండ్షిప్ అయిపోయి అసలు ఆ అమ్మాయి ఎదురే వెళ్ళలేనప్పుడు ఏమవుతుంది, ఉండదు. సో కళ్యాణ్ పొజిషన్ కూడా డౌట్లో ఉంటుంది, సెకండ్ థర్డ్ అని చెప్పి. సో అమ్మాయి పొజిషన్ సేఫ్ అండ్ సెక్యూర్ ఫస్ట్ పొజిషన్లో ఉంది. బాటంలోకి వచ్చేసరికి కరెక్ట్గా గెస్ట్ చేశారు, బర్నే గారు చాలా లీస్ట్లో ఉన్నారు, ఆయన ఆటలో ఎటువంటి ఇంప్రూవ్మెంటు లేదు, మళ్ళీ ఆ బాండింగ్ అనే చిక్కుముడిలోనే ఆయన ఉండిపోతున్నాడు. దానికి రీజన్స్ పాపం ఆయన కాకపోయినా దివ్య, నిఖిత, తనుజ తక్కువైనా పోస్ట్ రీఎంట్రీ, దివ్య వల్లే పాపం మళ్ళీ అదే ప్రాబ్లంలో పడుతున్నాడు. బట్ హీ హ్యాస్ టు కమ్ అవుట్ ఫ్రమ్ దట్ ఎమోషనల్ బాండింగ్, లేకపోతే అస్సామే. సో చూసుకోవాలి మనది. ఫస్ట్ ఆయన కోసం ఆడుకోవాలి, తర్వాత అందరిది కూడా వద్దు. అందరితో ఆల్రెడీ ఆయన 6 వారాలు చేసి బయటికి వెళ్ళిపోయాడు. సో ఇప్పుడు ఆయన ఏకైక లక్ష్యం ఆయన కోసం ఆడుకోవాలి, ఆయన కోసం ఆయన స్టాండ్ తీసుకోవాలి, ఆయన కోసం ఎవరైతే ఓటు వేస్తున్నారో వాళ్ళని కొంచెం ప్రౌడ్గా చేసేలాగా చేసుకోవాలి తప్ప ఈ బంధాల్లో ఉండకూడదు. ఇది అర్థమవుతుంది భరణీకి, ఆయన చిన్నపిల్లడు కాదు, ఇంతలా చెప్తున్నారు అంటే అర్థమవుతుంది. సో ఈ వారం నామినేషన్స్లో ఫైర్ ఉంటుంది, అలాగే టాస్క్లో ఫైర్ ఉంటుందని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఎంతమంది అలాగే ఎక్స్పెక్ట్ చేస్తున్నారో కామెంట్ చేయి. నెక్స్ట్ గౌరవ్ బాటంలో యాక్చువల్గా లేడు, కానీ ఎందుకు పెట్టారా అంటే ఇట్స్ ఎ నీడ్ ఆఫ్ ఎన్ అవర్. గౌరవ్లో ఆ తపన ఉంది, ఆ తాపత్రయం ఉంది, తెలుగు రాపోయినా తెలుగు నేర్చుకుంటున్నాడు, అందరితో మాట్లాడుతున్నాడు, ఆటలాడుతున్నాడు, విన్ పర్సంటేజ్ కూడా ఉంది. కానీ గౌరవ్లో మైనస్ పాయింట్ ఏంద్రా అంటే ఆ నస ఎక్కువ ఉంటుంది, అలాగే కొన్ని ఓవర్ యాక్షన్లు ఎక్కువ అవుతుంది. ఎస్పెషల్లీ డ్యూటీస్ దగ్గరికి వచ్చేసరికి చాలా లేజీగా ఉన్నాడు. దివ్య దగ్గర ప్రాబ్లం వస్తుందంటే దివ్యతో ప్రాబ్లం అనుకోవచ్చు, రితు దగ్గర ప్రాబ్లం వస్తుందంటే రితుతో ప్రాబ్లం అవుతుంది అనుకోవచ్చు, నిఖిల్ దగ్గర ప్రాబ్లం వస్తుందంటే నిఖిల్తో అనుకోవచ్చు ఇండివిజువల్గా. కానీ ఇంతమంది దగ్గరగా కామన్గా ప్రాబ్లం ఎక్కడ వస్తుంది, డ్యూటీస్ దగ్గర 1-on-1తో ప్రాబ్లం అవుతుందంటే ఏదో ఆలిగిలిగి పడట్లేదని. ప్రతి హౌస్ మేట్ దగ్గర కూడా ఎందుకు కాన్ఫ్లిక్ట్ వస్తుందంటే ఇతనిలో ఏదో ప్రాబ్లం ఉందనే కదా, అది రెక్టిఫై చేసుకోవాలి. అది రెక్టిఫై చేసుకోకుండా నేను ఫుడ్ తింటున్నప్పుడు వచ్చారు, ప్లేటు నోట్లో ముద్ద పెట్టుకున్నప్పుడు వచ్చారు, నేను పావుగనిపోయాక వచ్చి చేస్తాను, షవర్ అయిపోయాక చేస్తాను, ఇవన్నీ రీజన్స్తో మిగిలిపోకూడదు. సో ఇలాంటివి రెక్టిఫై చేసుకుంటే గౌరవ్కి చాలా మంచి పొటెన్షియల్ ఉంది ముందుకు వెళ్ళడానికి. ఆయనకు కూడా కొంత ఫ్యాన్ బేస్ ఏర్పడింది, సింపతి వర్కౌట్ అయింది, ఎంపతి వర్కౌట్ అయింది, ఆయన కూడా ఇష్టపడే వాళ్ళు ఉన్నారు. కానీ ఈ నస వల్ల నేను చెప్పేది ఇప్పుడు చాలామందికి ఎక్కదో నన్ను తిట్టెళ్ళిపోతారు, బట్ లైవ్లో చూసిన వాళ్ళకి తెలుస్తుంది గౌరవ్ నస. అండ్ గౌరవ్ కొన్నిసార్లు చేసే కొన్నిసార్లు చేసే ఓవర్ యాక్షన్. బట్ మళ్ళీ చెప్తున్నా, గౌరవ్కి చాలా ప్లస్ పాయింట్లు ఉన్నాయి ఇందాక నేను చెప్పినట్టు. ఇది రెక్టిఫై చేసుకుంటే ఆయనకి హెల్ప్ అవుతుంది. ఆయనకి క్లారిటీ ఆఫ్ థాట్ కూడా ఉండట్లేదు దివ్య చెప్పినట్టు. ఆ పవరు ఒక్కసారి కాదు మల్టిపుల్ టైమ్స్ యూజ్ చేసుకోవచ్చు, బట్ అది ఎలా యూజ్ చేసుకోవాలి, ఎందుకు యూజ్ చేసుకోవాలి, ఎప్పుడు యూజ్ చేసుకోవాలి అనే క్లారిటీ ఆఫ్ థాట్ ఒకవేళ ఉంటే లాస్ట్ వీకే యూజ్ చేసుకుందాడు. రెబల్ ఎవరో చెప్పండి, హింట్ ఇవ్వండి, నా ఆట ముందుకు వెళ్ళడానికి ఏమైనా ఎలా వెళ్ళాలో చెప్పండి అని చెప్పి. హీ డజంట్ హ్యావ్ దట్ క్లారిటీ ఆఫ్ థాట్. సో దివ్య ఆన్ పాయింట్ చెప్పింది. ఇది గౌరవ్ గురించి ముచ్చట. సో ఇందులో మీరు గమనిస్తే కళ్యాణ్ పడాల ప్లేస్ లేదు. ఎందుకు లేదురా అంటే తనే ఆ సిచ్యువేషన్ క్రియేట్ చేసుకున్నాడు. ఎందుకంటే ఎక్కడ విన్నర్ మెటీరియల్ ఉండట్లేదు, ప్రాపర్ కాన్ఫరంటేషన్ ఉండట్లేదు, రైవలరీ ఉండట్లేదు, స్మూత్గా సాఫీగా సేఫ్గా అలా వెళ్ళిపోతున్నాడు, లేకపోతే జోన్ అవుట్ అయిపోతున్నాడు. ఇలా అయితే ఎలా ఉంటాడు? ఏమనంటే కళ్యాణ్ పడాలని తిడతాను అంటున్నారు, నేను తిట్టట్లే, వాళ్ళ ఫ్యాన్స్ని చూసి జాలి పడుతున్నాను. వాళ్ళ ఫ్యాన్స్ ఒక్క మూమెంట్ ఇవ్వండి మేము పిచ్చెక్కిస్తాం అన్నట్టు ఉన్నారు పాపం. వాళ్ళని తిట్టినా పర్లే, కానీ కళ్యాణ్ పడాలా వాళ్ళని డిసప్పాయింట్ చేస్తున్నారు. కళ్యాణ్ పడాలా ఆట కంట తనూజ ఆట కోసమే ఎక్కువ ఆలోచిస్తే కళ్యాణ్ పడాలా ఫ్యాన్స్ బాధ ఇంక నేను ఎక్స్ప్లెయిన్ చేయలేదు, మీ ఇష్టం. ఇప్పుడు కూడా నన్ను తిట్టుకుంటే నాకు ఫరక్ పడదు కాబట్టి. కానీ నేను చెప్తున్నా, ఫస్ట్ కళ్యాణ్ పడాల కోసం ఆడాలి. ఎందుకు వచ్చాం? అగ్ని పరీక్ష లాంటి షో ఎందుకు ఆడాం? ఇవన్నీ తెలుసుకోవడం కోసమే కదా, సేఫ్గా ఆడడం కోసం అగ్ని పరీక్ష షో వెళ్ళింది. సో ఎవరు మిగిలేరు?
డిమాన్ వేయలేదు. డిమాన్ వేసాడా? డిమాన్ వేయలేదు. రితు వేయలేదా? రితు, తనూజ, ఇంకెవరు మిగిలేరు? గౌరవ్, ఇంకెవరైనా మిగిలేరా? కళ్యాణ్, దెమాను, రితు, తనూజ, గౌరవ్, రాము వెళ్ళిపోయాడు. సరే, ఇమాన్యుల్ కూడా ఇవ్వలేదు. సో ఒకవేళ అప్పుడు మామూలుగా గెస్ వర్క్ చేస్తాను నేను. ఒకవేళ డిమాన్ అయితే ఫస్ట్ పొజిషన్ ఎవరికి పెడతారు అనుకుంటున్నారు? తనూజాకి కానీ ఇమాన్యుల్కే పెడతాడు. లాస్ట్ వచ్చేసరికి బర్నీ గారిని కానీ గౌరవ్ని కానీ పెడతాడు. రితు ఫస్ట్ పొజిషన్ వచ్చేసరికి ఇమాన్యుల్ పెడుతుంది అనుకుంటున్నా. లాస్ట్ వచ్చేసరికి గౌరవ్నే పెడుతుంది. తనూజ ఫస్ట్ పొజిషన్ ఇమాన్యుల్కి పెడుతుంది. లాస్ట్ వచ్చేసరికి నిఖిల్ కానీ ఫర్ ఏ చేంజ్ బర్నీ కానీ పెట్టడానికి ఛాన్స్ ఉంది. ఇదంతా నా గెస్ వర్క్, మీ గెస్సులు చెప్పండి. గౌరవ్ ఫస్ట్ పొజిషన్ ఇమాన్యుల్కి ఇస్తాడు అనుకుంటున్నా, అండ్ లాస్ట్ పొజిషన్ నిఖిల్కి ఇస్తాడు అనుకుంటున్నా, ఆర్ సాయికి. ఇమాన్యుల్ వచ్చేసరికి ఫస్ట్ పొజిషన్ తనూజకి ఇచ్చేస్తాడు, లాస్ట్ పొజిషన్ వచ్చేసరికి గౌరవ్కి ఇచ్చేస్తాడు. సింపుల్. ఇది నా అనాలిసిస్. మీరేమనుకున్నారు? వీళ్ళు 5 ఎవరు టాప్లో పెడతారు, ఎవరు బాటంలో పెడతారు? ఓవరాల్గా చూడండి, ఎండ్ ఆఫ్ ద డే అది అయ్యేసరికి ఫస్ట్ ఇమాన్యుల్ ఉంటుంది, టాప్ 1 ఎక్కువ వచ్చింది, తర్వాత తనూజ ఉంటుంది. లీస్ట్కి వచ్చేసరికి గౌరవ్, బర్నీ వీళ్ళే ఉంటారు. కాలని చూసుకోండి. కళ్యాణ్ని మాత్రం మీకు కనబడరు. ఎందుకంటే కళ్యాణ్ మనకు హౌస్లోనే కనబడట్లేదు, ఆడియన్స్ దగ్గర కనబడట్లేదు. ఇట్స్ హై టైమ్ టు చెక్, రియాలిటీ చెక్ అనేది ఉండాలి. ఇదే లాస్ట్ వారం అబ్బా, ఈ వారంలోనే గట్టి టాస్క్ పడుతుంది, గట్టిగా నామినేషన్స్ మాట్లాడుకోవాలన్నా, దాని తర్వాత ఫ్యామిలీ వీక్, తర్వాత ఎవిక్షన్ ఫీ, టికెట్ టు ఫినాలి, ఓట్ అపీల్, ఇంకేం ఉండదు. ఇదే వారం, ఈ వారమే లాస్ట్ ఛాన్స్ ఆ ఫస్ట్ పొజిషన్ కదిలించాలంటే. లేదంటే మనం ఫస్ట్ పొజిషన్ కోసం ఫైట్ చేయకూడదు. ఓటింగ్ అనాలిసిస్ సెకండ్, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్, సిక్స్త్ పొజిషన్ గురించి అనాలిసిస్ చేసుకోవాలి. ఎందుకంటే ఫస్ట్ పొజిషన్ ఫిక్స్. సభకు నమస్కారం, ధన్యవాదాలు.